నమస్తే. BB7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇష్యూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో ఏదైతే విన్నర్గా అయ్యి తన బయటకు వచ్చిన తర్వాత కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ మనం చూసాము. ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి ఆ ఇష్యూ కావచ్చు, లేకపోతే అతని మీద అయినటువంటి నాన్ అవైలబుల్ కేసులు కావచ్చు. సో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు రాజేష్ గారు ఉన్నారు, అడ్వకేట్ గారు. సో ఏంటి మీరు పల్లవి ప్రశాంత్ కేసు విషయంలో ఏం చెప్తారు? గతంలో బర్రెలక లాంటి ఒక నిరుద్యోగికి సపోర్ట్ చేశారు మీరు, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక తెలంగాణ రైతు బిడ్డకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు ఆ కేసు గురించి? ఇప్పుడు బర్రెలక అయినా సరే, పల్లవి ప్రశాంత్ అయినా సరే, ఎవరే కానీ బడుగు బలహీన వర్గాలకు సపోర్ట్ చేయడం మన వృత్తి అండి. ఇప్పుడు మనం సోషల్ సర్వీస్లో ఉన్న మీడియా కానీ, అడ్వకేసీ కానీ, డాక్టర్స్ కానీ 100% బలహీన వర్గాలు ముందుకు రావాలి. ఎప్పుడే కానీ ఉన్నత స్థాయి వాళ్ళే మాత్రమే పెద్ద పెద్ద హీరోలు, ఓకే, ఇవన్నీ కాకుండా అందరికీ మేము లీగల్ సపోర్ట్ ఇస్తున్నాము యాక్చువల్గా. సో ఈ పల్లవి ప్రశాంతి కేసు నిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. మేబీ అదేంటి జడ్జి గారు, ధర్మాసనం గారు ఆర్డర్ ఫర్ రిజర్వ్ ఫర్ 24 hours 1 day అని పెట్టుకున్నారు. ఈరోజు ఇప్పుడు 2:30 or 3 o'clockకి ఆర్డర్ డిక్టేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్డర్ పాజిటివ్గా వస్తే సాయంత్రం నైట్ 8 or 9 వరకు చెంచల్గూడకి వెళ్ళి అక్కడ సూపరింటెండెంట్కి ప్రొసీజర్ ఉంటుంది. జైలు సూపరింటెండెంట్ గారికి వెళ్ళి ఆ ప్రొసీజర్ ఫాలో అయితే మేబీ బై నైట్ హీ విల్ కమ్ అవుట్. సో ఏంది 14 రోజుల పాటు రిమాండ్కి తరలించారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. నిజంగా బెయిల్ వచ్చే అవకాశం ఉందా ప్రశాంత్కి? నిజంగా అనేది ఒక పెద్ద సెక్షన్స్, దాదాపు 30 డజన్ సెక్షన్స్ అనేది పెట్టారు. 147, 149 దాదాపు. దీంట్లో ఒకటి అన్ని బెయిలబుల్ అఫెన్స్, ఆల్ ఆర్ బిలో 7 years. బట్ 353 IPC ఒకటి మాత్రమే నాన్ బెయిలబుల్. దాదాపు నిన్న 50 నుంచి 60 మంది అడ్వకేట్లు అంటే ఆయన తరపున ఆర్గ్యుమెంట్స్ వినిపించగలిగారు. ఆ అడ్వకేట్లకు కూడా హైకోర్టు అడ్వకేట్ అండ్ నాంపల్లి బార్ అసోసియేషన్కి, అతను ముదిరాజ్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ముదిరాజ్ క్యాస్ట్ అడ్వకేట్లకు కూడా మీ మీడియా తొలిగేళ్ళు ఛానల్ తరపున నుంచి కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఒక ఆపద వచ్చినప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండవు, ఒక్కొక్కసారి న్యాయం కావాలి అంటే. సో వాళ్ళందరూ వితౌట్ టేకింగ్ ఎనీ సింగిల్ రూపీ ముందుకు వచ్చి వాదించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆర్గ్యుమెంట్స్ మంచిగా జరిగాయి. మా తరపున ఒక 20-30 ఆర్గ్యుమెంట్స్ చెప్పినాము. వాళ్ళ నుంచి ఓన్లీ ఒకటి మాత్రమే, 1 or 1.5 ఆర్గ్యుమెంట్ చెప్పారు. సో మన న్యాయం మన సైడ్ ఉందని 100% నమ్ముతున్నాము. ధర్మాసనం గారు ఒక 1 or 2 hours జడ్జిమెంట్ డెలివర్ చేయొచ్చు. అంటే ఏం చెప్తారు? ఇటువంటి ఒక సామాన్య రైతు బిడ్డ బిగ్ బాస్ వరకు వెళ్ళి విన్నర్గా బయటకు వస్తే అతని మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు, బిగ్ బాస్ సంబంధించినటువంటి యాజమాన్యం మీద కేసులు పెట్టాలని ఇప్పటికే మనకు కొంతమంది చెప్తా ఉన్నారు రాజకీయ నేతలు. ఏం చెప్తారు? అయితే యాక్చువల్గా ఈ విషయం మీద కొంచెం రాజకీయ కోణం కూడా ఆలోచించాలని ఈరోజు మార్నింగ్ ప్రజావానికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్ తెలిస్తే అసలు ఎందుకు జరిగింది. మామూలుగా అయితే ఇట్లా చేయరు, ఇంత చిన్న సెక్షన్స్కి ఇంత పెద్ద సీన్ చేయరు పోలీసు వాళ్ళు. బట్ ఏదైనా ప్రెజర్ ఉందా అనేది ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలని అయితే రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగితే నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయం. ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సిపిఐ నారాయణ కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ కొంతమంది నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి, మద్దతు తెలుపుతున్నట్టు కూడా వింటున్నాము. సో నిజంగా మద్దతు తెలిపే అవకాశం ఉందా పొలిటికల్ వాళ్ళు ఎవరైనా? మద్దతు ఆల్మోస్ట్ ప్రజల మనసును గెలిచింది కాబట్టి 100% మద్దతు తెలుపుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఏం చెప్తారు ఫైనల్గా? ఒక విన్నర్ అంటే గతంలో ఇన్ని సీజన్లు జరిగినప్పటికీ ఆ విన్నర్ బైక్ ర్యాలీగా వెళ్ళినప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరగలే, ఇంత పెద్ద ఇష్యూ కాలే. కానీ పల్లవి ప్రశాంత్ ర్యాలీగా రావడం పెద్ద ఇష్యూ అయ్యింది. ఎట్లా చూసుకోవచ్చు? అయితే యాక్చువల్లీ ఇక్కడ మీరు అన్నది కరెక్ట్. పోలీస్ వాళ్ళు అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ అయింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళ కోఆపరేషన్ ల్యాక్ అయింది. ప్లస్ ఒకవేళ అంతగానో నిజంగా థ్రెట్ ఉంది, వాళ్ళ ప్రాణాలకు థ్రెట్ ఉంది అంటే 144 సెక్షన్ ఎంతసేపు ఇంప్లిమెంట్ చేయడం, ఒకవేళ ఆ ఏరియాలో ఒక 1 or 2 hours. సో అది కూడా ల్యాక్ ఆఫ్ అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అని అనుకుంటున్నాను. ఫైనల్గా ఏం చెప్తారు? ఒకవేళ అతను జైల్లోకి వెళ్తే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? జైల్లోకి ఏమి ఆల్రెడీ రిమాండ్ 14 days తీసుకున్నారండి ధర్మాసనం గారి దగ్గర. పోలీస్ వాళ్ళు ఎవరికి ఇంటిమేట్ చేయకుండా, అడ్వకేట్ కానీ మీడియా కానీ ఎవరికి ఇంటిమేట్ చేయకుండా సైలెంట్గా అది అయిపోయింది. వాళ్ళ అంటే ధర్మాసనం వాళ్ళ సొంత నివాసం దగ్గర అయితే తీసుకోవడం జరిగింది. సో దాన్ని మనం అపోజ్ చేసి బెయిల్ పిటిషన్ వేసినాము. పాజిటివ్గానే ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో జడ్జిమెంట్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇది మొత్తం మీద మనకు అడ్వకేట్ రాజేష్ గారు చెప్తున్నారు. సో పాజిటివ్గానే ఉంది జడ్జిమెంటు. సో అతని కోసము లీగల్గా అందరూ అడ్వకేట్లంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. దాదాపు ఇక ముదిరా సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది అడ్వకేట్లు కూడా ఇక ఫ్రీ ఆఫ్లోనే దాదాపు 50 మంది అడ్వకేట్లంతా కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఇక పాజిటివ్గానే ఉంటుంది. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ బయటికి వస్తాడన్నటువంటి ఒక ఉద్దేశం అందరిలో ఉందంటూ కూడా అడ్వకేట్ రాజేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలివెలుగు, హైదరాబాద్.